మా డబ్బింగ్ వర్షన్ చెక్ చేస్తుంటే వెనకాల మా ప్రొడక్షన్ మేనేజర్ సంపత్ అని నుంచున్నాడు. అలా చూసి బయటకు వస్తుంటే, సార్ సినిమా భలే ఉందండి, నాకు ఒక క్యాప్షన్ తట్టింది అన్నాడు. అంత కరెక్ట్గా చెప్పాడు తను. సినిమాలో వాడలేదు, పబ్లిసిటీలో వాడతాను. ఇఫ్ యూ స్పాయిల్ నేచర్ యూ విల్ వ్యానిష్ యువర్ ఫ్యూచర్ అని చెప్పాడు అతను ఒక ముక్కలో. సో నేచర్లో ఉన్న ప్రతి, ఇందాక పద్మ గారు రైట్గా చెప్పారు, ఆ థీమ్ ఆఫ్ దిస్ ఫిలిం ఏంటంటే, సో అది కూడా ఒక ప్రాణి. ఒక ఎక్స్ట్రాడినరీ డైలాగ్ రాశారు జాగర్ ఆడమ్స్ అన్న క్యారెక్టరు క్యాథరిన్ గారితో మాట్లాడేటప్పుడు, మనుషులు మృగాల్లా మారితే మృగాలే న్యాయ నిర్ణేతలు అవుతాయని. సో ఇది అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న ఒక పాము, అన్ఫార్చునేట్లీ దానికి విషం ఉండదు, కానీ పగ మాత్రం ఇంకా ప్రమాదకరంగా పెంచుకుంటూ ఉంటుంది, అది హ్యూమన్ రేస్ మీద. సో ఆ క్యారెక్టరైజేషన్ని తీసుకొని ఈ కథని డిజైన్ చేశాం. ఎంటైర్ అమెరికాలో తీయడానికి కారణం ఏంటి సార్? మొత్తం అమెరికాలో తీయాలన్నది కారణం ఏంటంటే, మనకి ఇప్పుడు ఇండియాలో అయితే మనకి నేటివ్గా, అంటే మనకి ఒక భక్తి యాంగిల్ వస్తుంది, ఒక రియలిస్టిక్గా ఒక కాంటెంపరీ కథని చెప్పలేము. సో ఒక డివోషనల్ ఆర్ మైథలాజికల్ టచ్ లేకుండా మనం ఇండియాలో ఒక పాము అంటే మనకి దేవుడితో సమానం, కానీ గ్లోబల్గా చూస్తే పాము అంటే మనలాగే ఒక క్రీచర్, లైక్ ఒక హ్యూమన్ లాగే ఒక క్రీచర్. సో ఈ కథ రైట్గా కమ్యూనికేట్ కావాలంటే జనానికి ఒక గ్లోబల్గా ఒక న్యూట్రల్ లొకేషన్ ఉండాలని అనుకున్నాము. అండ్ ఎప్పుడైతే మన ప్రొడ్యూసర్స్, మా సిస్టర్ వాళ్ళు డాలస్లోనే ఉంటారు కాబట్టి, సో బెటర్ ప్లేస్ దాన్ ఎనీవేర్ ఎల్స్ అని చెప్పి అక్కడ మొత్తం ప్రాజెక్ట్ని డిజైన్ చేసి 100% డాలస్లో చేసిన ఓన్లీ ఇండియన్ ఫిల్మ్ ఇదే. సో డైరెక్ట్ గారు ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ పాము, పోస్టరు, ఆర్టిస్ట్, హీరో డిజైన్ చూస్తుంటే మన రాజమౌళి ఏగా గుర్తొస్తుంది, నేపథ్యం వేరైనా. నిజంగా ఏగా గుర్తొస్తే నేను చాలా సక్సెస్ఫుల్ అనుకుంటాను. నేను ఐ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే సినిమాతో కంపారిజన్ లేదు, కానీ ఒక సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రేక్షకుల కళ్ళ ముందుకు తీసుకెళ్లాలన్నది ఈ జనరేషన్లో మా అందరికీ మార్గదర్శకుడైన దర్శకుడు రాజమౌళి గారే. సో ఆయన ఫుట్ స్టెప్స్లోనే ఈ మొదటి మీడియా సమావేశంలో ఆయన పేరు తలుచుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఆదిత్య గారు, ఇప్పుడు ఇది మొత్తం కూడా నేచర్ గురించి అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జరుగుతుంది, ఆ విషయం మీకు తెలుసు, ఇందాక ఇండైరెక్ట్గా కూడా ప్రస్తావించారు. దీనిపైన మీ స్పందన ఏంటి, మీరు సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎప్పుడైతే ప్రభుత్వము, చట్టము, కోర్టుల పరిధిలో ఉన్నప్పుడు అసలు మనం ఏమీ స్పందించకూడదు. మన అభిప్రాయం ఏదైనా ఉంటే అది మనతోనే దాచుకోవాలి, దాన్ని మనం ఇంకొంచెం అగ్గి రాజేసినట్టు చేయకూడదు అన్నది ఒక పౌరుడిగా మన బాధ్యత. Catherine, this is Ashwant from Delhi Culture Channel. How do you see this role contest of the film of your career so far? I'm sorry, can you repeat that? How do you see this film of role contest of the film of your career so far? You're asking me to compare the contents of this character in this film to the rest of the films I've done so far? Right. I think it's the most extensive role that I've done. I shoulder the entire film, and it's me, and the other main character in the film is of course the snake, and it's just this extremely interesting dynamic that happens between me and the snake. It's about how it affects my life. So there are multiple emotions at play. There's a lot of physical work involved as well. I thought it was challenging quite a bit, and but what I liked the most about it was that my director had a lot of clarity. We were always on the same page, so that made things a lot easier. I was never confused. I knew how to go about it, and I think that's really important as an actor to have that clarity. It just brings out a really good performance. ఆదిత్య గారు, మహేష్ గారిని లీడ్ యాక్టర్గా తీసుకోవడానికి రీజన్ ఏంటండి? అంటే ఇక్కడ వాళ్ళు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతోనే ఏంటి? లేదు, అసలు అన్ని ఆప్షన్లు ఏం సెలెక్ట్ చేయలేదు. క్యాథరిన్ గారి ఇమేజ్, ఆవిడ పక్కన చాలామంది స్టార్ హీరోస్ చేశారు. సో మనం ఒక హీరో సెంట్రిక్ సినిమా చేయటం లేదు. ఆ క్యాథరిన్ గారు ప్లే చేసే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్ చుట్టూరా ప్లే చేస్తున్నప్పుడు నాకు ఒక కొత్త ఫేస్, బట్ ఇట్ షుడ్ మ్యాచ్ విత్ హర్ స్టేచర్ అండ్ ఆ క్యారెక్టర్కి సూటబిలిటీలో చూస్తే నేను ఐ ఫౌండ్ మహేష్ గారు ఈజ్ మై బెస్ట్ చాయిస్ ఫర్ ద అనంత్ రోల్ అనమాట. ఎందుకంటే ఒకటి
ఆవిడ అంటే ఏమి ఇమేజ్ ఉండకూడదు, బికాస్ వెన్ ద లీడ్ లేడీ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇమేజ్ టు క్యారీ, ఆ హీరోకి ఇమేజ్ ఉండకూడదు కానీ స్టేచర్